जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सतत। శ్రీ భారత్ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. అవధాన విద్య, అవధానం తెలుగువారి సంపద అన్న శీర్షికలో మనం ఈరోజు అవధాన శిరోమణి శతావధాని మధ్వశ్రీ కాశీ కృష్ణాచార్యుల గారిని గురించి మనం తెలుసుకుందాం. కాశీ కృష్ణాచార్యుల గారు 1872 నుంచి 1967 వరకు 67 వరకు జీవించారు. ఇతడవధాని తార్కికుడహీనవచో విభవానురాముడు. ఇతడవధాని తార్కికుడహీనవచో విభవానురాముడు. ఆర్జిత మృదువేణుగానకృతి సేవిత నందకుమారమూర్తి. సంస్కృత కవనంద్ర సత్కవన శిక్షిత ధీబలశాలి. కాశీకృష్ణ తిలకు సత్కవిత్వ పద సంపదకున్ జగముత్సహింపదే. ఇతడవధాని తార్కికుడహీనవచో విభవానురాముడు. ఆర్జిత మృదువేణుగానకృతి సేవిత నందకుమారమూర్తి. సంస్కృత కవనాంధ్ర సత్కవన శిక్షిత ధీబలశాలి. కాశీకృష్ణ తిలకు సత్కవిత్వ పద సంపదకున్ జగముత్సహింపదే. కాశీ కృష్ణాచార్యులు గారు మచిలీపట్నంలో విజయవంతంగా శతావధానం గావించినప్పుడు తెలుగు సంస్కృత భాషల్లో ఆయన సరసమైన ఆశు కవిత్వానికి, ధారణాశక్తికి, సమస్య పూరణకు, కల్పనా వైచిత్రికి అబ్బురపడినటువంటి తిరుపతి వెంకట కవులు ఆయనను మెచ్చుకుంటూ చెప్పిన పద్యం ఇంతకుముందు నేను చదివిన పద్యం. బందరుగా పిలువబడే మచిలీపట్నంలో ఈ అవధానం 1911లో జరిగింది. దీనికి జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు అధ్యక్షత వహించారు. కాశీ కృష్ణాచార్యుల గారికి ఈ అవధానం ఎంతగానో కీర్తి సంపాదించి పెట్టింది. అంతేకాకుండా ఆ అవధాన సభలోనే అవధాన శిరోమణి అన్న బిరుదును ప్రసాదించింది. కాశీ కృష్ణాచార్యులు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సంస్కృతం, తెలుగు భాషలలో మహాకవులే కాకుండా వేణుగానం, వాయులీనం, మృదంగం, వడ్రంగం, కమ్మరం, నేతపని, చర్మకార వృత్తి ఇలా 16 కళల్లో పరిపూర్ణత సాధించిన వివిధ విద్యా విహార విహంగమతులు వారు. పరమభక్త శిఖామణులు, గొప్ప హయగ్రీవోపాసకులు. అలాంటి కాశీ కృష్ణాచార్యులు గారు అవధాన రంగప్రవేశం చేసి 19వ ఏటనే ప్రథమ శతావధానం గుంటూరులో చేసి పండితులను, రసజ్ఞులను మెప్పించిన అద్భుత ప్రతిభాశాలి. ఆయన ప్రథమ అష్టావధానం వినుకొండలో జరిగింది. ఆ తర్వాత వాడరేవు, పొదిలి, పామూరు మొదలైన చోట్ల సంస్కృతాంధ్ర భాషల్లో అష్టావధానాలు చేశారు. మక్తల, ఉడిపి, కాశీ, ఆంధ్రేతర ప్రాంతాలలో మాత్రం సంస్కృతంలో అవధానాలు చేశారు. వనపర్తి, ఆత్మకూరు,
వెంకటగిరి, పీఠాపురం, నూజివీడు, శ్రీకాళహస్తి, విజయనగరం మొదలైన ప్రాంతాలలో వారు తమ మృదుమధురమైన ఆశుకవనంతో ప్రభువులను, పండిత కవులను అలరించారు. తిరుపతి శాస్త్రి స్థానంలో తిరుపతి వెంకట కవులలో తిరుపతి శాస్త్రి గారు దివంగతులైన తర్వాత వారి స్థానంలో కూర్చుండి 1-2 పర్యాయాలు వెంకటశాస్త్రి గారితో, చెళపిళ వెంకటశాస్త్రి గారితో కలిసి అవధానాలు చేశారు. ఇక వారి అవధానాల్లోని వారు పెట్టుకున్న అంశాలను గమనిస్తే 1 ఘంటాగణనం, 2 పుష్పగణనం, 3 తురంగోద్గమనం, అంటే 64 గదులున్న చదరంగపు బల్ల మీద గుర్రం వేసిన గడిలో వేయకుండా నడిపించే ఆట, ఆకాశపురాణం, సమస్య, సంస్కృతాంధ్ర భాషలలో వర్ణనలు, వ్యస్తాక్షరి, వారకథనం అనే 8 అంశాలు ఉండేవి. ఒక్కొక్కప్పుడు వీటిలో కొన్నిటికి బదులుగా యాంత్రిక చిత్రం, దత్తపది, అప్రస్తుత ప్రశంస, నిషిద్ధాక్షరి తదితర అంశాలను నిర్వహించేవారు. ఇకపోతే కాశీ కృష్ణాచార్యులు గారు ఆయా అవధానాలలో వారు పూరించిన పూరణలను, వారి కవిత వైచిత్రిని, కల్పనా చాతురిని, ధీపటిమను మనం గమనిస్తాం. నీహారాద్రిని నిప్పుకొండయని పాండిత్యంబు దీపింపగన్, నీహారాద్రిని నిప్పుకొండయని పాండిత్యంబు దీపింపగన్, ఓహోయ ఓహోహోయని వెండి కొండయని నేనూహించి తిన్మున్ను నేడూహింపన్ విలసన్నటేశ్వర, నిటాలోద్భూత ధూమావళి వ్యూహం వన్గని తర్కశాస్త్రగతి నేనూహించి సాధించి తిన్, నీహారాద్రిని నిప్పుకొండయని పాండిత్యంబు దీపింపగన్, ఓహోహోయని వెండి కొండయని నేనూహించి తిన్మున్ను నేడూహింపన్ విలసన్నటేశ్వర, నిటాలోద్భూత ధూమావళి వ్యూహంబున్గని తర్కశాస్త్రగతి నేనూహించి సాధించి తిన్, నీహారాద్రిని నిప్పుకొండయని పాండిత్యంబు దీపింపగన్, మారుత జృంభణం బెసిగ మాసె జలత్వము వృక్షకోటికిన్, మారుత జృంభణం బెసగ మాసె జలత్వము వృక్షకోటికిన్ అనే సమస్యనిస్తే, ఆ రఘురాము భార్యను దశాననుడుంచిన కాననంబునన్, ఆ రఘురాము భార్యను దశాననుడుంచిన కాననంబునన్, బారుగ నింగినంటి కడు వైభవమొప్పెడు వృక్షజాలముల్, సారము చచ్చి నేలబడి సారము చచ్చి నేలబడి సాగిలి మృక్కెను, నాగడుల్లె ఆ మారుత జృంభణం బెసగ మాసె జలత్వము వృక్షకోటికిన్. వారి అవధానంలో ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారి ఇష్టదైవమైన హయగ్రీవ స్వామిని స్తుతించేవారట. ఈ అయ్యకు నేనెయ్యుత్తరమియ్యవలయు చప్పున తోపించుమయ్య సైంధవ వదనా అని. ఇంకా భావమునందు నిన్నెప్పుడు బాసి ఎరుంగనువా నిన్ను బాసి ఎరుంగను వాడనయ్య, ఓ పావన నామధేయ నన్ను పాలను ముంచిన నీట ముంచిన నీవెగదయ్య, దిక్కితర నిన్ వేడగబోవను హయగ్రీవ వధానవర్తి గడదేర్పుము నీకు మృక్కెదన్. ఇలా వారి అవధానం నల్లేరు మీద బండి నడకలా సాగేది. మరొక్క సమస్య ఇచ్చారు చూడండి, విచిత్రమైన సమస్య. నల్లిధనంబంధునిడి నల్లిధనంబంధునిడి అనంతరమిచ్చెన్, తల్లి తన పిల్లవానికి
అల్లరి సేయకుము నాయనా. తల్లి తన పిల్లవానికి అల్లరి సేయకుము నాయనా. అంచపుడే తెల్లని నూలున సంచీనల్లి సంచీనల్లి ధనంబంధునిడి అనంతరమిచ్యన్. ఇక వర్ణనాంశంలో లక్ష్మీ పార్వతి సంవాదాన్ని వర్ణించమని పృచ్ఛకుడు కోరితే చూడండి సీసపద్యాన్ని వారు చెప్పారు. కొండ కాపరి నీ మొగడంచు నొకర్తు, కొండ కాపరి నీ మొగడటంచు నొకర్తు, అబ్దిని మొగడుండునంచు నొర్తు. కొండ కాపరి నీ మొగడటంచు నొకర్తు, అబ్దిని మొగడుండునంచు నోర్తు. తొలిబిచ్చగాడుగా దోచు నీ మొగడంచు, బలిబిచ్చమెత్తె నీ పతియటంచు. పశుపతి నీ మనఃపద్మ ప్రియుండంచు, పశుల కాపరి నీదు పతియటంచు. బేసి చూపుల వాడయోసి నీ మొగడంచు, పిల్లి చూపుల నీదు పెన్మిటంచు. లచ్చియును గౌరి ఇట్లు మేలంబులాడ, వినుచు మోముల చిరునవ్వు వెలయుచుండ. శ్రీల చాంచల్య పద్ధతి చెప్పుకొనడు, హరిహరులు మమ్ముల బ్రోచెదరమితదయను. హరిహరులు మమ్ము బ్రోచెదరమితదయను. జ్ఞానాన్ని దీపంతో పోల్చి చెప్పుమని అడిగినప్పుడు గాఢంబైన తమంబడంగు కనులన్ గాన్పించు సద్వస్తువుల్, గాఢంబైన తమంబడంగు కనులన్ కాన్పించు సద్వస్తువుల్. ప్రౌఢంబై వెలుగుందు దివ్యనకిల ప్రత్యక్షమౌనట్లు, హృద్రుడాజ్ఞాన తమంబడంగి మనకుందోతించు సర్వంబిలన్. మూఢాత్వంబును బాపి జ్ఞానమెదలో ముఖ్యంబుగా వెల్గినన్. ఒక విచిత్రమైనటువంటి వర్ణన కోరారు. పెళ్లిలో బ్రాహ్మణ సంతర్పణం ఎలా ఉంటుందో వర్ణించమన్నారు. చూడండి. తినినన్ని భక్ష్యముల్ తినియంగ వస్త్రాల మూట గట్టెడు విప్రకోటులొకట. తినినన్ని భక్ష్యముల్ తినియంగ వస్త్రాల మూట గట్టెడు విప్రకోటులొకట. దాత వేరుండు నీ తాత సొమ్మా నేతి జాడీ తెమ్మను భక్తి శూరులొకట. దాత వేరుండ నీ తాత సొమ్మా నేతి జాడీ తెమ్మను భక్తి శూరులొకట. పడనీయవేమిరా పాయసంబని పిల్చి గురుద్ధులాడెడు గుండగొయ్యలొకట. భవ శివాధవ నమః పార్వతీపతియటంచు, భవ శివాధవ నమః పార్వతీపతియటంచు. స్మరణ చల్పెడు సదాచారులొకట. చాలు పదార్థముల్ చాలు నంచు అందరు సంతృప్తి నందునట్లు. డంబు మీరంగ సంతర్పణంబొనర్చె వీరరాఘవుడాత్మజ పెళ్ళిలోనా. ఇక ఆచార్యుల గారి కవితారీతిని వర్ణించుమని చెప్పినప్పుడు స్వీయ ఆంధ్ర గీర్వాణ కవితారీతిని చెప్పుతూ కాశీ కృష్ణాచార్యులు గారు చెంపకమాలను చెప్పారు, మాలికను చెప్పారు. పులుపులలొల్కులే మగుదముల్క చనుంగబోలెగుల్కు పెక్కులు గలిమేలి కైతము తెలుంగున బల్కెడు కల్కి చిల్క పల్కులవలె వీను దోజికి తగుల్కొనగావలె జూలుగోల ముద్దుల నును చెక్కుటద్దముల తోరపు బుద్ధుగా పూతరంగు నిగ్గుల పసరెమ్మె నల్గ వాల్గనుల కోపున దారశిలన్వలన్మదిన్ దలచిన దుంట వింటి సరదారు నిసేతల సోలియాడు నిమ్ముల చెలికాని మోవివలె ముచ్చటగా వలె పంటనంటినన్
తొలి పొలియల్కమోము పజిదూపగజూ పులవాడితూ పులంచిలికెడు కుల్కులాడి జిగిజిల్కు హొయల్ వెలిజారు పైట లోపల వల చిక్కు చక్కవ కవన్ బురుడించెడు దబ్బ గుబ్బ ఉబ్బుల వెలియింపగా వలయు పొమ్ము తెలుంగున కైతలిమ్ముగన్ విలదమర్త్యమంగమయ కవిత్వమునన్ భుజగేంద్రభూషణోజ్వలమణిరుగ్జటాపటల సంబిలుటద్విషత్తరంగిణీ చలదురు వీచికానికర శబ్దధణంధణ దంధనార్భటీ కలనను సంగగావలె ఒకానొకయప్పుడు పద్మ సంభవ ప్రళయ మహార్ణవోత్పతదభంగురభంగ మృదంగనాద సంకలిత కృతంతరక్షరణ ఘాతదళింద్రుహిణాండ నిస్సరత్ పిళపిళ సాధ్వసధ్వనుల భింకమునొక్క ఎడన్ ముహుర్ముహుర్లరదరవింద బృందమకరంద నిరుంకుశ పానమత్త తుందిలిత మిళింద ఝంకృతి గతిన్మరియొక్కడనింకనొక్కడన్ లలిత సరస్వతీ చరణలాస్య చలన్నవషింజినీ ఝళంఝళల పసందుజూపవలె జల్లు నరాలడు పూలతేన నలరారు మాధురిక నన్బరు పన్వలె కొన్ని వేళలన్. వారి ఆశు కవితా రీతి చూడండి. కవితారీతిని వర్ణించుకున్నప్పుడు మాలికను చెప్పడం అవధానులలో సకృత్తుగా కనిపిస్తుంది. ఈ లక్షణాన్ని కాశీకృష్ణాచార్యుల గారు ఎంత అందంగా మలిచారో చూడండి. దీని మీద పెద్దనగారి ప్రభావం కనబడుతుంది, తన స్వీయ ముద్ర కూడా కనబడుతుంది. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఆస్థాన కవిగా మరణించిన తర్వాత 1961లో ఆచార్యుల వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవులై 1967లో వారు మరణించే వరకు ఆ పదవిలోనే ఉన్నారు. 1965లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో వారిని సత్కరించింది. తిరుపతి వెంకట కవుల సమకాలీనుల్లో సుప్రసిద్ధ శతావధానులుగా ప్రసిద్ధికెక్కిన వారు శ్రీ కాశీ కృష్ణాచార్యులు గారు. వీరి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే సంస్కృత భాష కోసం ఎంతో కృషి చేసినారు. వారు బాలబోధిని అని 5 సంపుటాలను ప్రచురించారు. పిల్లలు సులభంగా సంస్కృత భాషను నేర్చుకోవడానికి. శ్రీవాజి వదనం ధ్యాత్వా గురు పదంబుజం కాశీకృష్ణేన విదుషాం క్రియతా బాలబోధిని అని మా చిన్నప్పుడు ఆ బాలబోధుల ద్వారా ఇంచుక సంస్కృత భాషను నేర్చుకునే అవకాశం కలిగింది. ఇంతటి మహనీయులైన మధ్వశ్రీ శతావధాని కాశీ కృష్ణాచార్యులు గారిని పరిచయం చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తూ స్వస్తి. రాబోయే భాగంలో మరో కవిని, మరో అవధాన్ని మనం పరిచయం చేసుకుందాం. శుభం భూయాత్.